నౌ మన పూర్వీకులు ఇప్పుడు ఏదో నేను మీకు మొత్తం ప్రెజెంటేషన్ చెప్తున్నాను కదా, ఇదే ప్రెజెంటేషన్ ఈ విధంగానే మీరు మీ కొత్త ప్రాస్పెక్ట్స్ కి మాట్లాడాలి. మీ లాంగ్వేజ్ లో మీ స్టైల్లో మీరు చెప్పండి. సో మన పూర్వీకులు మీరు చూస్తుంటే మన పూర్వీకులు 400, 500, 600 ఇయర్స్ ముందు వాళ్ళు ఒక చాలా లాంగ్ లైఫ్, హెల్దీ లైఫ్ ఉండేది. మీరు మీ గ్రాండ్ పేరెంట్స్ కి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ వాళ్ళతో మీరు అడగొచ్చు. మీ తాత, మీ అమ్మమ్మ వాళ్ళకి మీరు అడగండి. వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇంత హెల్దీగా ఉండేవాళ్ళు, ఇంత యాక్టివ్గా ఉండేవాళ్ళు. అంటే మన పూర్వీకులు ఆల్మోస్ట్ 100, 120 ఇయర్స్ దాకా ఉండేవాళ్ళు. ఇవాళ కూడా ఉన్నారు 120, 125, 130 ఇయర్స్ లైఫ్ ఉన్న వాళ్ళు కొన్ని కొన్ని ప్లేసెస్ లో వరల్డ్ లో ఉన్నారు. కానీ ఇండియాలో కూడా మన ఫ్యామిలీలో కూడా, నా ఫ్యామిలీలో కూడా, మీ ఫ్యామిలీలో కూడా మీ పూర్వీకులు 100, 120 ఇయర్స్ దాకా బతికే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీలో అట్లా ఎవరైనా ఉంటే ఒక్కసారి రాసుకోండి. అంటే మీ ఫ్యామిలీలో అట్లా 100 ఇయర్స్ దాటి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ తెలిసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఒకసారి మీటింగ్ చాట్ బాక్స్ లో రాసుకోండి. అట్లా తెలిసిన వాళ్ళు మీ ఫ్యామిలీలో లేకపోతే మీ చుట్టాల్లో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉన్నారంటే, ఇంత ఉంది ఏజ్, ఇంత ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇంత ఉన్నాయి. 80 అబౌవ్ ఉన్న వాళ్ళు ఒకసారి రాసుకోండి. మై గ్రాండ్ మదర్, వావ్ వెంకటరమణ గారు, మై గ్రాండ్ మదర్ 108, రాజేందర్ గారు 98 ఇయర్స్ లో. ఓకే, 85 ఇయర్స్ వాళ్ళు మీకు తెలుసు. ఓకే, 100 అండ్ అబౌవ్ ఎవరైనా ఉన్నారా? 100 అబౌవ్ మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ డిస్టెంట్ రిలేటివ్స్ లో ఎవరైనా ఉన్నారా? 98, 110. మై ఫ్రెండ్ గ్రాండ్ మదర్ 103. వర్ష గారు వస్తున్నారు 98. గ్రేట్. సో ఇవాళ కూడా ఉన్నారు. సో పాయింట్ ఏంటంటే మన పూర్వీకులు ఇంత మంచి ఎక్స్టెండెడ్ లైఫ్ స్పాన్ ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఎనర్జెటిక్ గా ఎందుకు ఉన్నారంటే మెయిన్ కారణాలు ఏంటాయి. మెయిన్ కారణాల్లో మీరు చూస్తే 4 హెల్త్ ఫండమెంటల్స్ ఉండేది: ఎయిర్, వాటర్, న్యూట్రిషన్ అండ్ నో రేడియేషన్. ఈ మొబైల్ ఫోన్స్, ఈ టీవీ, మొబైల్ ఫోన్స్ అయితే లాస్ట్ మేబీ 20 ఇయర్స్ బ్యాక్ వచ్చాయి. టీవీ అయితే మాక్సిమం మహా అంటే లాస్ట్ 40, 45 ఇయర్స్ బ్యాక్ వచ్చాయి ఇండియాలో. రెఫ్రిజిరేటర్ ఇవన్నీ జస్ట్ లాస్ట్ 50 ఇయర్స్ బ్యాక్ వచ్చాయి మన లైఫ్లో. సో మన పూర్వీకులు ఒక ఇంత హెల్దీ ఎక్స్టెండెడ్ లైఫ్ ఎందుకు వాళ్ళు బతికారంటే దానికి మెయిన్ 4 కారణాలు ఉన్నాయి. పొల్యూషన్ ఫ్రీ ఎయిర్, వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు పొల్యూషన్ లేదు. వాళ్ళు తాగేది వాటర్ పొల్యూషన్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ. వాళ్ళు తినే ఆహారం, ఫుడ్, దాంట్లో కెమికల్స్ లేవు, ప్రొసెస్డ్ ఫుడ్ లేవు, చాలా ఆర్గానిక్ ఫుడ్ తినేది. పంటాలి వాళ్ళు పండిస్తున్నారు, వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు తింటున్నారు. అండ్ ఫోర్త్ ఇస్ రేడియేషన్ లేదు అప్పుడు. సో ఒక పర్సన్ హెల్దీగా ఉండాలంటే బేసిక్ 4 ఫండమెంటల్స్ ఏంటంటే, మీరు ప్యూర్ ఎయిర్ పీల్చుకోవాలి, మీరు క్లీన్ వాటర్ తాగాలి, మీరు హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, అంటే దాంట్లో అన్ని మొత్తం పోషక తత్వాలు ఉండాలి. అండ్ మనం రేడియేషన్తో మనం మన సిస్టమ్కి, మన బాడీకి, మన ఆర్గన్స్కి, మన బ్రెయిన్కి, మన హార్ట్కి మనం దూరంగా ఉంచితే రేడియేషన్తో మనం 90% ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయి, ఏదో డిసార్డర్స్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లో అన్ని ఇవాళ మీరు పెద్ద పెద్ద
పేరు వింటారు కదా, పెద్ద పెద్ద సిండ్రోమ్, పెద్ద పెద్ద డిసీజెస్, పెద్ద పెద్ద డిసార్డర్స్ పేరు వింటారు కదా, అవి అన్ని లైఫ్ స్టైల్ డిసార్డర్. అది డయాబెటీస్ కావచ్చు, అది హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అది హార్ట్ బ్లాకేజెస్ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్. సో 90% మనము ఈ అన్ని రోగాల నుంచి మనము దూరంగా ఉండొచ్చు. ఎప్పుడు? క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్, మంచి ఫుడ్ అండ్ రేడియేషన్తో దూరం ఉంటాయి. ఎందుకంటే మనము ఎవ్రీ డే దాదాపుగా 22,000 టైమ్స్ మనం బ్రీదింగ్ చేస్తాము. గాలి పీల్చుతాము, వదిలేస్తాము. ఆ గాలిలో ఏమున్నాయి? మనకి కావాల్సిన చాలా ఇంపార్టెంట్ ఒక గ్యాస్ ఉంది, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ మన గాలి ద్వారా మన లంగ్స్ లో వెళ్తుంది. ఆ లంగ్స్ ద్వారా మనం మొత్తము సిస్టంలో బ్లడ్ ద్వారా వెళ్తాయి. అండ్ ఆక్సిజన్ లేదంటే మన ప్రాణాలతో ఉండలేము. సో ఆక్సిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనము బతికి ఉండాలంటే. నెంబర్ 2, మన బాడీ 70% ఈజ్ వాటర్. 70% మన బాడీ వాటర్ ఉన్నాయంటే మన డైలీ వాటర్ ఇంటేక్ 3 to 4 లీటర్స్ ఉండాలి. మనం బాడీ క్లీన్ గా ఉండాలంటే క్లీన్ వాటర్ తాగాలి. వాటర్లో పొల్యూషన్ ఉన్నాయి, వాటర్లో కావాల్సిన మినరల్స్ లేదంటే ఆ వాటర్ బికమ్స్ లైఫ్లెస్. మన బాడీ 70% వాటర్ ఉన్నాయి, మనం కావాల్సిన డైలీ రిక్వైర్మెంట్ ఇస్ 3 to 4 లీటర్స్ వాటర్. ఆ వాటర్ మంచి లేదు, ఆ వాటర్ లో మినరల్స్ లేదు, ఆ వాటర్ లో కెమికల్స్ ఉన్నాయంటే ఆ వాటర్ ఇస్ డెడ్ వాటర్ అన్నమాట. మీరు డెడ్ వాటర్ తాగుతుంటే మీ బాడీ వీక్ అవుతూనే ఉంటుంది. మీ బాడీ ఏదో కావాల్సిన ఇమ్యూనిటీ ఉంది, అది పడిపోతూనే ఉంటుంది. థర్డ్, డైలీ మనకి న్యూట్రిషన్ కావాలి, మైక్రో న్యూట్రియంట్స్ కావాలి, మ్యాక్రో న్యూట్రియంట్స్ కావాలి మనకి. ఆ న్యూట్రియంట్స్, ఆ పోషక తత్వాలు మన బాడీకి ఇంధన్గా, ఫ్యూల్ గా వర్క్ చేస్తాయి, పనికి వస్తాయి. సో మన ఇంధన్, మన బాడీలో పోతున్న ఇంధన్ అంటే ఫ్యూల్ అన్నమాట, అది పొల్యూటెడ్ ఉంటే మన బాడీ ఎలా వర్క్ చేస్తుంది? ఆలోచించండి ఒకసారి. మీ బండి ఉంది, మీ కారు ఆర్ బైక్ ఉన్నాయి. ఆ కార్ బైక్ లో మనం వేస్తామేంటి? పెట్రోల్. పెట్రోల్ ఇస్ ద ఫ్యూల్. కానీ మీరు ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి. ఆ పెట్రోల్ తో పాటు మీరు డీజిల్ మిక్స్ చేసి వేస్తున్నారని. కావాల్సిన పెట్రోలే మీ కారులో, బైక్ లో, కానీ పెట్రోల్ తో పాటు మీరు డీజిల్ మిక్స్ చేసి వేయండి. సగం పెట్రోల్, సగం డీజిల్, సగం పెట్రోల్, సగం కెరోసిన్, సగం పెట్రోల్, సగం ఆల్కహాల్, సగం పెట్రోల్, సగము వాటర్. అది మిక్స్ చేసి మీరు నడపగలుగుతారా? ఒకసారి చాట్ బాక్స్ లో రాసుకోండి. నడపగలుగుతారా? సగం పెట్రోల్, సగం కెరోసిన్, సగం పెట్రోల్, సగం ఆల్కహాల్, సగం పెట్రోల్, సగము స్పిరిట్ అన్నమాట. నడవదు, బండి నడవదు, జామ్ అయిపోతుంది, పిస్టన్ బ్లాక్ అయిపోతుంది. కెరోసిన్ మిక్స్ చేస్తే బాగా పొల్యూషన్ వస్తుంది, ఇంజిన్ మొత్తము కొలాప్స్ అయిపోతుంది. సో ఆ మనం యాడ్ చేస్తున్న పోషక తత్వాలు మన బండిలో సరిగా లేనప్పుడు, ఫ్యూల్ సరిగా లేనప్పుడు బండి పనిచేయవు. సో మన బాడీ ఎలా పనిచేస్తుంది? క్వశ్చన్ ఏంటంటే, మనమైతే రెగ్యులర్ గా మనం పప్పు చారు, మనం కూరగాయలు, మనం ఫ్రూట్స్ తింటున్నాం, కానీ ఆ ఫ్రూట్స్, ఆ గ్రెయిన్స్, ఇవన్నీ ఆ క్వాలిటీ ఉన్నాయా? ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్, మొత్తం రేడియేషన్ తో మనము ప్రస్తుతము మన చుట్టూ, అన్ని చుట్టూ మొత్తము రేడియేషన్ ఉన్నాయి. అది మొబైల్ ఫోన్ దగ్గర నుంచి, ల్యాప్టాప్ దగ్గర నుంచి, ఓవెన్, రెఫ్రిజిరేటర్, టీవీ, ఏదేదో ఎలక్ట్రానిక్ మన అప్లయన్సెస్ ఉన్నాయి. దాంట్లో పక్కా ఈఎంఎఫ్ ఉన్నాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ మన బాడీకి భయంకరమైన హాని చేస్తుంది. అంటే మనకి కావాల్సిన క్లీన్ వాటర్, క్లీన్ ఎయిర్, మంచి న్యూట్రిషన్ అండ్ రేడియేషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ కావాలి.
అది ఉంటేనే మనము 100 years పైన మనము జీవించగలుగుతాము. మన లైఫ్ అంతవరకు ఉంటుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటి? ప్రస్తుతం ఉన్న మన ప్రపంచంలో మనం ఉన్న ప్లేస్లో ఒక హార్ష్ రియాలిటీ ఏంటంటే, మనము టోటల్గా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, పువర్ న్యూట్రిషన్ అండ్ ఫుల్ ఆఫ్ రేడియేషన్ వాతావరణంలో ఉంటున్నాము. రియాలిటీ ఏంటి? మనము ఈ సైలెంట్ కిల్లర్స్ మధ్యలో ఉన్నాము. ఇండియా వరల్డ్లో టాప్ 10 కంట్రీస్లో మీరు చూస్తే, టాప్ 10 సిటీస్లో మీరు చూస్తే, పొల్యూటెడ్ సిటీస్, ఎయిర్ పొల్యూటెడ్ సిటీస్లో మనం మొత్తం ప్రపంచంలో టాప్ 10 సిటీస్లో 7 సిటీస్ ఇండియాలో ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, ఇవన్నీ ఇండియాలో ఉన్నాయి. సో మీరు ఆలోచించండి ఏ విధంగా ఎయిర్ పొల్యూషన్ మన సిస్టమ్కి టోటల్గా వీక్ చేస్తున్నాయి. ఈ ఎయిర్ పొల్యూషన్ వలన అస్తమా, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్, లంగ్ క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అసోసియేటెడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ. సెకండ్, మన ఇండియాలో 70% ఏదో వాటర్ ఉన్నాయి, సర్ఫేస్ వాటర్ ఉన్నాయి, అది పొల్యూట్ అయిపోయింది. ఎందుకు? ఆ ఇండస్ట్రీస్లో ఉన్న సీవేజ్ ఏదో ఉన్నాయి, ఇండస్ట్రీలో వాళ్ళు ఏదో రెడీ చేస్తున్నారు. అది స్టీల్ ఇండస్ట్రీ కావచ్చు, అది డై ఇండస్ట్రీ కావచ్చు, అది వేరే పెయింట్ ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీ, పెద్ద పెద్ద ఏదో ఇండస్ట్రీస్ ఉన్నాయి. అది పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో ఏదో వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఉన్నాయి. అవి అన్ని వాళ్ళు రివర్స్ లో వదిలేస్తున్నారు. ఆ రివర్స్ వాటర్ ఇస్ ద సర్ఫేస్ వాటర్. ఆ దానివల్ల మొత్తము సర్ఫేస్ ఏదో ఉన్నాయి, ఆ సర్ఫేస్ మీద ఎక్కడో మనం ప్లాంట్స్, క్రాప్స్ మనం గ్రో చేస్తున్నాం, అవి అన్ని పొల్యూటెడ్ ఉన్నాయి. సో మనం తాగుతున్నాము నీళ్ళు కూడా ఏదో రివర్స్ దగ్గర నుంచి వస్తున్న, పాండ్స్, లేక్స్ దగ్గర నుంచి వస్తున్న నీళ్ళు కూడా, దాంట్లో కూడా కెమికల్స్ యాడ్ అయిపోయి వస్తున్నాయి. అది ఆర్సెనిక్ కావచ్చు, లెడ్ కావచ్చు, మర్క్యూరీ కావచ్చు. అది మనము తక్కువ తక్కువ మాత్రలో మన బాడీలో డైలీ వెళ్తున్నాయి. ఓకే, చలో మీరు అనుకోవచ్చు సార్ మన ఆర్ఓ ఫిల్టర్ మనము పెడుతున్నాం కదా, దాంట్లో క్లీన్ అయిపోతుంది కదా. ఓకే, కానీ ఆర్ఓ వాటర్ లో ప్రాబ్లం ఏంటంటే, మన కెమికల్స్ క్లీన్ చేస్తూ కెమికల్స్ లో ఉన్న యాక్చువల్ మినరల్స్ ఏదో ఉన్నాయి, అది మన బాడీకి కావాలి, అది కూడా క్లీన్ అయిపోతుంది. సో ఆ ఆర్ఓ వాటర్ టోటల్ గా డెడ్ అయిపోతుంది. డెడ్ వాటర్ మీరు తాగితే మీ హెల్త్ కి అసలు ఉపయోగపడదు అన్నమాట. నెక్స్ట్ హార్ష్ రియాలిటీ ఏంటి? మన సాయిల్ ఏదో ఉంది, మనము భూమి ఏదో ఉంది, అది డిప్లీట్ అయిపోయింది. ఆ సాయిల్లో ఉన్న పోషక తత్వాలు ఏదో ఉన్నాయి, అది మన ఫార్మర్ మన బ్రదర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు కూడా బిజినెస్ చేయాలి కదా. ఆల్రెడీ వాళ్ళు చాలా బాధ ఫేస్ చేస్తున్నారు. వరదలు వస్తున్నాయి, సరిగా ఎన్వైరన్మెంట్ లేదు, ఆల్రెడీ ఎయిర్ పొల్యూషన్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ స్ప్రే చేసి 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 ఏమైందంటే, ఆ ఫర్టిలైజర్స్ వలన ఆ ల్యాండ్ క్వాలిటీ ఏదో ఉంది, ల్యాండ్ లో ఉన్న పోషక తత్వాలు ఉన్నాయి, మినరల్స్ ఏదో ఉన్నాయి, అది కూడా టోటల్ గా చంపేసినాయి, డెడ్ అయిపోయాయి. సో ల్యాండ్ క్వాలిటీ డిప్లీషన్ వల్ల మన ఫుడ్ లో, మన ఏదో ఆహారం తీసుకుంటున్నాం, అది కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్, సీరియల్స్, పల్సెస్, ఏదైనా సరే, ఆ దాంట్లో ఉన్న పోషక తత్వాలు ఆల్మోస్ట్ 60% తగ్గిపోయాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 grams మనం ఏదో ఫుడ్ ఐటమ్స్ తింటే మనకి 100% ఏదో న్యూట్రిషన్ రావాలి, ఆ 100 grams లో ఓన్లీ 40% న్యూట్రిషన్ వస్తున్నాయి. దానివల్ల ఇవాళ మనం చూస్తే మన పిల్లల హెల్త్ బాగా వీక్ గా ఉంటున్నాయి. చిన్న చిన్న పిల్లలకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, వాళ్ళకి కాళ్ళు నొస్తున్నాయి, వాళ్ళకి తొందరగా హెయిర్ ఫాల్ వచ్చేస్తున్నాయి, వాళ్ళ స్కిన్ రఫ్ గా ఉన్నాయి.
వాళ్ళకి మెమరీ లాస్ అవుతున్నాయి. ఎందుకంటే పోషక తత్వాలు లేవు. మొత్తం ప్రొసెస్ ఫుడ్ తింటున్నారు. మొత్తము పిజ్జా, బర్గరు, చిప్స్ ఇలాంటివి ప్రొసెస్ ఫుడ్ తింటున్నాము. సో ఒక్కవైపు పెస్టిసైడ్స్ వలన ఫుడ్ క్వాలిటీ తగ్గింది. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ పెద్ద దాంట్లో వచ్చేసింది ప్రొసెస్ ఫుడ్. ప్రొసెస్ ఫుడ్ లో రకరకమైన ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఆ క్యాన్ ఫుడ్ కానీ ప్యాకెట్ ఫుడ్ అది బాగా సిస్టమ్ కి హార్మ్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి చాలా పెద్ద ఒక సైలెంట్ కిల్లర్ మన మధ్యలో ఉన్నాయంటే ఈఎంఎఫ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మొబైల్ టవర్స్, వైఫై కనెక్షన్స్, బ్లూటూత్ ఇవన్నీ ఒక రకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎమిట్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన బ్రెయిన్ కి, మన హార్ట్ కి, మన లంగ్స్ కి, కిడ్నీస్ కి, లివర్ కి, అన్నిటికీ బ్లడ్ ఫ్లో కి, ఒక బ్లడ్ ప్రవాహం ఏదో ఉంది దానికి ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల పెద్ద పెద్ద రీసెర్చెస్ జరిగింది ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మీద. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వలన చాలా వీరి వీరి ప్రకారది క్యాన్సర్ వస్తున్నాయి. ఫ్రమ్ బ్రెయిన్ ట్యూమర్ టు యూటరస్ ట్యూమర్ టు లంగ్ క్యాన్సర్ టు బ్లడ్ క్యాన్సర్, ఇలాంటివి రోగాలు వస్తున్నాయి. అది సైంటిస్టులు షోధ్ చేశారు. మనము మొబైల్ స్టార్ట్ అయినప్పుడు 1G ఉండే, ఇప్పుడు 5G అయిపోయింది. అంటే 5G అయిందంటే స్పీడ్ పెరిగింది సార్, స్పీడ్ బాగా పెరిగింది సార్. డాటా చాలా ఫాస్ట్, మనం డౌన్లోడ్ చేస్తే ఇమ్మీడియట్ గా సార్ వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది వీడియో. చాలా ఫాస్ట్ అయిపోయింది, కరెక్టే. 5G వచ్చింది, డేటా స్పీడ్ బాగా ఫాస్ట్ అయిపోయింది, డౌన్లోడ్ స్పీడ్ బాగా ఫాస్ట్ అయిపోయింది. అదే విధంగా డిజీజ్ డౌన్లోడ్ స్పీడ్ కూడా ఫాస్ట్ అయిపోయింది. ఈ ఫాస్ట్ డేటా వలన 5G వలన మనం కూడా చాలా ఫాస్ట్ గా డెత్ ట్రాప్ లో వచ్చేసాము. ఈ 5G వలన ఏమవుతుంది, మన స్లీప్ తగ్గిపోయింది, స్ట్రెస్ బాగా, మైగ్రేన్ రావడం, ఇన్ఫర్టిలిటీ రావడం, బ్రెయిన్ ఫ్యాగ్ రావడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ దేని వలన వస్తున్నాయి, ఈ డేటా ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వలన వస్తుంది. సో మై ఫ్రెండ్స్, ఇవాళ హార్ష్ రియాలిటీ ఏంటి, ఈ 4 మేజర్ మన హెల్త్ కాంట్రిబ్యూటర్స్ ఏదో ఉన్నాయి: క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్, న్యూట్రిషన్ అండ్ నో రేడియేషన్. ఈ 4 మేజర్ మన హెల్త్ డినామినేటర్స్ ఏదో ఉన్నాయి, అవి సరిగా లేదు. మనకు కావాల్సిన మంచి ఎయిర్ లేదు, మనకు కావాల్సిన మంచి వాటర్ లేదు, మనకు కావాల్సిన మంచి న్యూట్రిషన్ లేదు, అండ్ ఫుల్ ఆఫ్ రేడియేషన్ ఉన్నాం. సో ఎలా మనము హెల్దీగా ఉండగలుగుతాము, ఎలా మనం 100 years బతకగలుగుతాము, ఎలా మనము మన నెక్స్ట్ జనరేషన్స్ హెల్దీగా వస్తారని మనము ఆలోచిస్తాము? లేదు, ఛాన్సే లేదు. మనం ఇవి అన్ని కంట్రోల్ చేయలేము. ఇప్పుడు మీరు ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే మొత్తం బస్సెస్, ట్రక్స్, కార్స్ మొత్తం ఆపేసేయాలి. ఈవీ మోడ్లో రావాలి, ఎలక్ట్రికల్ వెహికల్. అది ఇండియాలో వచ్చే వరకు నెక్స్ట్ 50 years పడుతుంది టోటల్ రిప్లేస్ చేయడానికి. 50 years పడుతుంది, 70 years పడుతుంది, తెలియదు. వాటర్ పొల్యూషన్ ఎలా మీరు ఆపగలుగుతారు? మీరు చేయలేరు. ఎందుకంటే ఇండస్ట్రీస్ బంద్ చేయాలి, ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఏదో ఉన్నాయి అది ఆపేసేయాలి. మీరు చేయలేరు. ఈ ఫుడ్ లో న్యూట్రిషన్ తక్కువ వస్తుంది, ఎట్లా చేయగలుగుతాము? మొత్తం పెస్టిసైడ్స్ మొత్తము అది బంద్ చేసేసి టోటల్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి. అది ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే కూడా కనీసము ఇట్ విల్ టేక్ 10 to 15 years టు టోటలీ గెట్ బ్యాక్ టు ద నార్మల్ కండిషన్ అనమాట, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. మీరు రేడియేషన్ తో మీరు దూరం ఉండలేరు. మీరు ఈ టవర్స్, ఈ ఫోన్ మీరు ఆపగలుగుతారా? ఫోన్ లేకుండా మీరు మన లైఫ్ మీరు ఆలోచిస్తే వితౌట్ ఫోన్, వితౌట్ టీవీ, వితౌట్ కమ్యూనికేషన్ మనం ఉండలేము. సో పాయింట్ ఏంటంటే మనం ఇదే వాతావరణంలో ఉండి ఇవి వాటర్, ఇవే ఎయిర్ మనం పీల్చుకుంటూ, ఇదే వాటర్ తాగుతూ, ఇదే న్యూట్రిషన్ మనకి ఏదో ఉన్నాయి క్వాలిటీ, ఎలా మనం ఎక్కువ రోజు బతకాలి, డిజీజ్ ఫ్రీ బతకాలని మన దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా?
సో ఎస్, మన దగ్గర సొల్యూషన్ ఉన్నాయి. ఆ సొల్యూషన్ 4 పిల్లర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అన్నమాట. 4 పిల్లర్స్ ఆఫ్ న్యాచురల్ ప్రొటెక్షన్. సో మనం పొల్యూషన్తో భయపడకుండా, మనము మనకి న్యూట్రిషన్ సరిగా లేకుండా మనం భయపడకుండా, మనం వాటర్ క్వాలిటీ గురించి మనం భయపడకుండా ఉండాలంటే, రేడియేషన్తో భయపడకుండా మనం ఉండాలంటే, ఎందుకంటే మనం అవి అన్ని చేంజ్ చేయలేము. ఎందుకంటే అది ఒక ఈకో సిస్టమ్ రెడీ అయిపోయింది. మనము ఫ్యూచర్లో చూస్తే అది ఎక్కువనే అవుతుంది, తగ్గదు, ఎక్కువనే అవుతుంది. సో ఈ అన్నిటితో పాటు మనము మన ఫ్యామిలీ మనము ఎలా హెల్దీగా బతకగలుగుతాము, దానికోసం మన దగ్గర 4 న్యాచురల్ ప్రొటెక్షన్ ఉన్నాయి ఐఎంసీలో. 1 ఈజ్ ఎయిర్ సంబంధించిన హిమాలయన్ బెర్రీ, సెకండ్ ఈజ్ వాటర్ సంబంధించిన ఎల్కలైన్ వాటర్ బాటిల్, థర్డ్ ఈజ్ సూపర్ నరిష్ మోరింగా న్యూట్రిషన్ సంబంధించిన, అండ్ ఫోర్త్ ఈజ్ బయోమాగ్నెటిక్ బ్రేస్లెట్ రేడియేషన్ సంబంధించిన. ఫ్రెండ్స్, ఇది 4 ప్రొడక్ట్స్ లో నంబర్ 1 ఏంటంటే, ఈ 4 ప్రొడక్ట్స్ లో మీరు చూస్తే అన్ని 4 ప్రొడక్ట్స్ లో డెమోస్ ఉన్నాయి. హిమాలయన్ బెర్రీది డెమో ఉంది, మనం బల్బ్ వెలిగిస్తాము. అల్కలైన్ వాటర్ది డెమో ఉంది, మనము పిహెచ్ టెస్ట్ చేస్తాము. నరిష్ మోరింగాది డెమో ఉంది, దాంట్లో కూడా మనం బల్బ్ వెలిగిస్తాము. అండ్ బయోమాగ్నెటిక్ బ్రేస్లెట్ కూడా డెమో ఉంది. సెకండ్ ఏంటంటే, ఈ 2 ప్రొడక్ట్స్ ఏదో ఉన్నాయి దాంట్లో, అల్కలైన్ వాటర్ బాటిల్ అండ్ బయోమాగ్నెటిక్ బ్రేస్లెట్, దే ఆర్ వాట్ ఎక్స్పైరీ లేదు, దాంట్లో ఎక్స్పైరీ లేదు. నా మీరు ఎవరికైనా కన్సెప్ట్ ఇది చెప్పేటప్పుడు ఫస్ట్ మీరు ఇది చెప్పారు, నేను ఇంతకుముందు మీకు ఏదో చెప్పాను, దట్ హెల్దీ లైఫ్ కోసం ఏదేదో కావాలి, కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి, అండ్ ఇదే సిచ్యువేషన్లో మనము ఒక లాంగ్ లైఫ్ బతకాలంటే ఈ మనం న్యాచురల్ ప్రొటెక్షన్తో మనము బతకొచ్చు ఐఎంసి ప్రొడక్ట్ వాడుతూ. సో కొద్దిగా మనం చూద్దాము హిమాలయన్ బెర్రీ. సో ఇప్పుడు మనకి ఎయిర్ కావాలి, ఎయిర్లో ఉంటాయి ఆక్సిజన్, అది ఆక్సిజన్ మనం గాలితో పాటు పీల్చుకుంటే మన టోటల్ బాడీ సెల్స్, మన బాడీ ఫంక్షన్, మన బాడీ ఆర్గన్స్ బాగా పనిచేస్తాయి. సో హిమాలయన్ బెర్రీలో స్టార్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లైకోపీన్, ఒమేగా 3, 6, 7, 9 ఉన్నాయి. మనము డెమో చేస్తే ఆ ఒమేగా హిమాలయన్ బెర్రీది పవర్ మనకి తెలుస్తుంది. బెనిఫిట్స్ ఏంటి, మన హిమాలయన్ బెర్రీలో మోర్ దెన్ 190 మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, 60+ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటాయి హిమాలయన్ బెర్రీలో. విటమిన్ సి మోర్ దెన్ 15 టైమ్స్ ఉంటాయి. ఆరెంజెస్ లో ఉన్న విటమిన్ సి కైనా 15 టైమ్స్ ఎక్కువ మన హిమాలయన్ బెర్రీలో విటమిన్ సి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేస్తాయి. విటమిన్ సి మన లంగ్స్ కి స్ట్రెంగ్థన్ చేస్తాయి. ఆక్సిజన్ ఏదో బ్రీదింగ్ కెపాసిటీ ఉంది, ఆక్సిజన్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఏదో ఉంటుంది మన లంగ్స్ లో, మన బ్లడ్ లో, అది పెంచుతాయి హిమాలయన్ బెర్రీ మనం రెగ్యులర్ గా తీసుకుంటే. మన బాడీ సెల్స్ కి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదో ఉంటాయి, దాంతో కాపాడుతుంది. పొల్యూషన్ వలన, మన ఎయిర్ పొల్యూషన్ వలన, ఎందుకంటే ఎయిర్ లో చాలా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, మన నేకెడ్ ఐస్ తో మనం చూడలేము, అవి మనం గాలి పీల్చుకున్నప్పుడు లోపల వెళ్తాయి. సో ఆ నంబర్ 1 ఏం చేస్తుంది హిమాలయన్ బెర్రీ, ఆ లోపల మన లంగ్స్ లో చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాం, ఎయిర్ సాక్స్ అంటాం. ఆ ఎయిర్ సాక్స్ కి క్లీన్ చేస్తుంది, ఆ ఎయిర్ బ్యాగ్స్ కి క్లీన్ చేస్తుంది. దాంతోపాటు ఆక్సిజన్ అబ్జార్ప్షన్ కి ఎక్కువ చేస్తుంది. సో ఎవరికైనా అస్థమా ఉన్నాయి, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అంటాం, సిఓపిడి, అది ఉన్నాయి, బ్రాంకైటిస్ ఉన్నాయి, నిమోనియా ఉన్నాయి, కాన్స్టెంట్ కాఫ్ ఉన్నాయి, వీక్ లంగ్స్ ఎవరికైనా ఉన్నాయి, లంగ్ క్యాన్సర్ లాంటివి ప్రాబ్లమ్స్ తో మన హిమాలయన్ బెర్రీ కాపాడుతుంది, హీల్ చేస్తుంది. అదేవిధంగా మన బాడీ హెల్త్, ఇంటర్నల్ హెల్త్ ఎక్స్టర్నల్ గా ఎలా తెలుస్తుంది, మన స్కిన్ వలన. ఎవరిదైనా ఇంటర్నల్ హెల్త్ బాగానే ఉన్నాయంటే ఎక్స్టర్నల్ గా స్కిన్ కూడా బాగానే ఉంటుంది, రింకల్స్ ఉండవు, కలర్ మంచిగా, కాంప్లెక్షన్ ఫేర్ గా ఉంటాయి, గ్లో ఉంటుంది. సో హిమాలయన్ బెర్రీ ఆ స్కిన్ మీద కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది.
స్కిన్ కి హెల్తీగా ఉంచుతుంది, కలర్ మంచిగా ఉంచుతుంది, స్కిన్ టోన్, టెక్స్చర్, కాంప్లెక్షన్ బాగా హెల్తీగా ఉంచుతుంది. అదేవిధంగా మన బాడీకి బాగా ఎనర్జీ ఇస్తుంది. విటమిన్ సి ఎనర్జీ ఇవ్వడానికి బాగా ఉపయోగపడతాయి అనమాట. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే యాజ్ అ లంగ్ డీటాక్సిఫైయర్ గా వర్క్ చేస్తుంది. సో ఇది ఎవరు తీసుకోవాలి? అర్బన్ డ్వెల్లర్స్, అంటే అర్బన్ సిటీస్ లో ఎవరు ఉంటున్నారో. అర్బన్ సిటీస్ ఇవాళ మనం ఎవరికి చెప్పొచ్చు? బి కైనా అబౌవ్ సిటీస్. అంటే బి కైనా అబౌవ్ సిటీస్ అంటే కాకినాడ, రాజమండ్రి, సిద్దిపేట, వరంగల్, ఇవి అన్ని బి సిటీస్ లో కింద వస్తుంది. మీ ఎక్కడైనా ఏదైనా టౌన్, ఏదైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వేర్ దెర్ ఈస్ పాపులేషన్ మోర్ దెన్ 5 lakh, దట్ ఈస్ అర్బన్ సెటప్ లో వచ్చేసింది. ఎక్కడైనా కార్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడైనా బస్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడైనా ఇండస్ట్రీస్ ఉన్నాయంటే అక్కడ పొల్యూషన్ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ ఉంటాయి. సో ఇవి ఎవరు వేసుకోవాలి? అర్బన్ సిటీస్ లో, అర్బన్ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు, లంగ్ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు, ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్, ఎక్కువ ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేస్తారు ఒక్క సిటీ నుండి వేరే సిటీలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నేను ఆల్మోస్ట్ మంత్లీ 20-25 డేస్ నేను ట్రావెల్ చేస్తాను. ఇవాళ హైదరాబాద్ లో ఉన్నానంటే నెక్స్ట్ డే ఢిల్లీలో ఉంటాను, నెక్స్ట్ డే నేను అహ్మదాబాద్ లో ఉంటాను, నెక్స్ట్ డే నేను కలకత్తాలో ఉంటాను, నెక్స్ట్ డే నేను అక్కడ కేరళలో ఉంటాను, నెక్స్ట్ డే ఏదో. సో పాయింట్ ఏంటంటే ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు ఇది యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి? 30 ml డైలీ 2 times తీసుకుంటే బెస్ట్. వాటర్తో పాటు ఎవ్రీ డే 30 ml తీసుకోవాలి. ఇది ఎవరు తీసుకోవద్దు? అంటే ఎవరికైనా బాగా హెవీ యాసిడిటీ ఉన్న వాళ్ళు అది జాగ్రత్తగా వేసుకోవాలి. ముందు వేసుకుంటే బెటర్. సారీ, తిన్న తర్వాత వేసుకుంటే బెటర్. తినక ముందు వేసుకోవద్దు హిమాలయన్ బెర్రీ. లేకపోతే యాసిడిటీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ యాసిడిటీ అనిపిస్తుంది, ఎందుకంటే విటమిన్ సి ఎక్కువ ఉన్నాయి. రైట్? సో ఇది కిడ్నీస్ కోసం చాలా మంచిది. ఎవరికైనా కిడ్నీ ఫెయిలియర్స్ ఉన్నాయి, ఎవరికైనా కిడ్నీలో క్రియాటినిన్, బ్లడ్ లో క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోయాయి, వాళ్ళకి చాలా మంచిది, ఎందుకంటే కిడ్నీ కూడా ఫిల్టర్ చేస్తుంది. అదేవిధంగా ఎవరికైనా సోరియాసిస్ లాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎగ్జిమాతో బాధపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా మంచిది. బ్రెయిన్ కోసం చాలా మంచిది. మెత్తిమరుపు ఎవరికైనా ఉన్నాయి, కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు, చిన్నపిల్లలు, జ్ఞాపం శక్తి ఉండవు, వాళ్ళ కోసం చాలా మంచిది ఇది. సో హార్ట్ కోసం ఇది చాలా మంచిది, హార్ట్ మసిల్స్ కి బాగా స్ట్రాంగ్ చేస్తాయి. సో ఇట్ ఈస్ అ గ్రేట్ ప్రొడక్ట్, నాట్ ఓన్లీ ఫర్ నార్మల్ ఎయిర్ పొల్యూషన్ తో కంట్రోల్ చేయడానికి, మిగతా అన్ని ఆర్గన్స్ కి కూడా మనము వితౌట్ ఎనీ ప్రాబ్లం మనం కాపాడుకోవచ్చు. అంటే వితౌట్ మేకింగ్ ఇట్ మోర్ కాంప్లెక్స్ సిచ్యువేషన్ కి మనము మన సిస్టమ్ కి ఇంకా స్ట్రాంగ్ చేసుకోవచ్చు హిమాలయన్ బెర్రీ ద్వారా. సెకండ్ వచ్చేసి వాటర్. ఇవాళ మీరు చూస్తే పొల్యూటెడ్ వాటర్ ఉన్నాయి, వాటర్ లో క్లోరిన్ ఉన్నాయి, ఫ్లోరిన్ ఉన్నాయి, లెడ్ ఉన్నాయి, మినరల్స్, రకరకమైన కెమికల్స్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నాము? అన్ని ప్లేసెస్ లో ఆర్ఓ వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి, రకరకమైన ఫిల్టర్స్ ఉన్నాయి. ఆ ఫిల్టర్స్ ఏం చేస్తుంది? ఫిల్టర్స్ బ్యాక్టీరియా, కెమికల్స్ అయితే ఫిల్టర్ చేస్తుంది, దాంతోపాటు మెయిన్ మనకు కావాల్సిన వాటర్ లో ఏదో మినరల్స్ ఉన్నాయి అది కూడా తీసేస్తుంది. సో దిస్ వాటర్ బికమ్స్ డెడ్ వాటర్, అండ్ డెడ్ వాటర్ ఇస్ యాసిడిక్. సో యాసిడిక్ వాటర్ మనం తాగుతూ ఉంటే ఏమవుతుంది? మన బాడీ ఇంకా వీక్ అవుతుంది. ఒక 1938లో ఒక సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓటో, నేను పేరు జస్ట్ స్కిప్ అయ్యాను, లెట్ మీ చెక్, చెప్తాను మీకు. ఇఫ్ యూ నో ద నేమ్, ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ ఇన్ ద చాట్ బాక్స్. ఆయన ఒక బాగా స్టడీ చేశారు అల్కలైన్ వాటర్. ఓటో వార్బర్గ్, సైంటిస్ట్ పేరు ఓటో వార్బర్గ్. ఓటో వార్బర్గ్ ఆయన
పరిశోధనలు చేస్తే ఆయన పరిశోధనలు ఏం చేశారంటే మన బాడీ ఆల్కలైన్ ఉంటే మంచిది. అంటే మన బాడీలో వాతావరణం ఆల్కలైన్ ఉంటే ఎలాంటివి రోగాలు ఉండలేరు. మన బాడీ యాసిడిక్ అయిపోతే రకరకమైన రోగాలు వస్తుంది. క్యాన్సర్ కూడా ఎక్కువ గ్రో అవుతుంది మన బాడీలో. సో ఆయన పరిశోధనలు 1938లో చేయడం జరిగింది. అప్పుడు ఆయనకి 1938లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే పరిశోధనలు 1938లో చేయలేదు, దానికైనా ఎక్కువ అంటే బ్యాక్ సమయంలో చేసి ఉంటారు. కానీ 1938లో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫర్ దిస్ రీసెర్చ్ అనమాట. సో ఆయన చెప్పేది ఏంటంటే సింపుల్, మీ బాడీకి మీరు ఎంతవరకు అల్కలైన్ పెట్టగలిగితే అంతవరకు మీరు హెల్దీగా ఉంటారు. మన పూర్వీకాలు కూడా అప్పుడు ఆరో వాటర్ సిస్టమ్ లేదు, అప్పుడు ఫిల్టర్స్ లేవు. వాళ్ళు న్యాచురల్ రివర్ స్ట్రీమ్స్, ఏదో మౌంటైన్స్ నుంచి వచ్చిన వాటరు అది తాగేవాళ్ళు. అది మొత్తము ఏముండే వాటర్ అల్కలైన్ ఉండే, మినరల్స్ ఉన్నాయి దాంట్లో, చార్జ్డ్ వాటర్ అన్నమాట. సో బేసికలీ ఈ అల్కలైన్ వాటర్ బాటిల్ మనది ఏదో ఉన్నాయి కదా, అది ఆరో వాటర్ లో ఏదో వాటర్ యాసిడిక్ అయిపోతుంది, వాటర్ ఏదో యాసిడిక్ అయిపోతుంది. ఇవాళ మన గవర్నమెంట్ వాటర్ కూడా ఏదో మున్సిపల్ వాటర్ వస్తుంది, అది కూడా యాసిడిక్ ఉంటది చాలా మట్టుకి. సో దానికి ఆ యాసిడిటీకి న్యూట్రలైజ్ చేస్తుంది. దాంతోపాటు ఈ బాటిల్లో ఉన్న బాల్స్ ఏదో ఉన్నాయి, దాంట్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటివి బాల్స్ ఉంటాయి. అది మన వాటర్ కి మళ్ళీ చార్జ్ చేసేసి దాంట్లో ఆ మినరల్స్ యాడ్ చేసేస్తాయి అనమాట. సెకండ్, ఈ బాటిల్ ద్వారా వాటర్ ఏదో ఉన్నాయి అది అల్కలైన్ అయిపోయి 8.5 to 9 దాకా వెళ్ళిపోతుంది. సో ఈ ఏమవుతుందంటే మన బాడీలో ఈ వాటర్ తాగడం వల్ల మన బాడీ పిహెచ్ బ్యాలెన్స్ అవుతుంది, మన కిడ్నీస్ బాగా ఇఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి, ఫిల్టరేషన్ మంచిగా ఉంటుంది, మన లివర్ కి డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. మన లివర్ కి డీటాక్సిఫికేషన్ బాగా జరిగితే మన టోటల్ బాడీలో ఏదో టాక్సిన్స్ ఉన్నాయి అది బాగా బయట తీయడానికి బాగా ఉపయోగపడతాయి అనమాట. అదేవిధంగా మన బాడీకి హైడ్రేషన్ కావాలి. మీకు చెప్పాను కదా 70% వాటర్ ఉంది మన బాడీ. సో వాటర్ ఉన్న మన బాడీకి హైడ్రేషన్ చాలా ఎక్కువ అవసరం. యాసిడిక్ వాటర్ మీరు తాగుతూనే ఉంటే, డెడ్ వాటర్ తాగుతూ ఉంటే అది బాగా డీహైడ్రేట్ అయిపోతుంది. బాడీ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా మీ బాడీ నుంచి వాటర్ పంపిస్తూనే ఉంటుంది. కానీ ప్రాపర్ అల్కలైన్ వాటర్ ఉంటే ఆ బాడీలో ఉంటది అండ్ మీ బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది. సో హైడ్రేషన్ వలన మీ సెల్యులర్ ఏదో యాక్టివిటీ ఉన్నాయి, సోడియం పొటాషియం పంప్ ఏదో ఉన్నాయి, మీ బాడీలో ఏదో సెల్ మధ్యలో ఏదో ఎక్స్చేంజెస్ జరుగుతాయి, న్యూట్రిషన్ ఎక్స్చేంజ్, గ్యాస్ ఎక్స్చేంజ్ ఏదో జరుగుతాయి, అది కరెక్ట్గా ఉంటాయి ఎప్పుడు హైడ్రేషన్ సరిగా ఉన్నప్పుడు. అదేవిధంగా మన మెటబాలిజం, మన ఎనర్జీ బూస్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది, స్టామినా బాగా వస్తుంది. అదేవిధంగా ఇది ఎవరు యూజ్ చేయాలో, ఈ ఈ ప్రొడక్ట్ ఎవరు యూజ్ చేయాలి, ఎవరెవరు ఆరో వాటర్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయాలి. స్టూడెంట్స్, ఆఫీస్లో వాటర్ క్యారీ చేసే వాళ్ళు, యాసిడిటీతో బాధపడే వాళ్ళు, జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్తో, ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు అందరూ ఈ వాటర్ బాటిల్ యూజ్ చేయాల్సిందే. ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారంటే నలుగురికి వేరే వేరే వాటర్ బాటిల్స్ ఇవ్వండి. ఈ వాటర్ మీకు దాదాపుగా 500 లీటర్స్ వరకు మీకు ఈ వాటర్, మన బాటిల్లో బాల్స్ ఉన్నాయి కదా, అది మీకు పనికి వస్తాయి. 500 లీటర్స్ తర్వాత మీరు మళ్ళీ ఆ బాటిల్స్, మన వాటర్ బాటిల్లో బాల్స్ ఉన్నాయి కదా, అది మనం చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా ఒక యాడెడ్ కాస్ట్లో మీకు వస్తాయి. పాయింట్ ఏంటంటే మనం డైలీ దాదాపుగా 2 to 3 లీటర్స్ మినిమం తాగుతాము. యాక్చువల్గా 3 లీటర్స్ కావాలి మనకి. సో ఈ వాటర్ బాటిల్తోనే మనం వాటర్ పోసుకొని మనం బాగా చార్జ్ చేసేసి తాగితే మన హెల్త్ కోసం చాలా మంచిది. సో ఈ రకంగా మనము ఈ వాటర్ పొల్యూషన్తో మనం మన సిస్టమ్కి కాపాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. సో ఫుడ్లో మనకి ఏదో న్యూట్రిషన్ కావాలి, అది మనకి సరిగా దొరకట్లేదు. కాబట్టి మన కంపెనీ ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ సూపర్ నరిష్ మొరింగా రెడీ చేసింది. దాంట్లో మొరింగా అంటే
మునగ అంటాము, డ్రమ్ స్టిక్. సో డ్రమ్ స్టిక్ తో పాటు అల్ఫాల్ఫా బార్లీ, ఈ అన్ని సూపర్ ఫుడ్ కంపెనీ ఈ ప్రోడక్ట్ లో యాడ్ చేసేసి టాబ్లెట్ రూపంలో మనకి ఇస్తుంది. ఈ ప్రోడక్ట్ లో మన బాడీలో కావాల్సిన 90+ న్యూట్రియంట్స్ ఉన్నాయి, ప్లస్ 46 యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది ఒక ట్రూ సూపర్ ఫుడ్ గ్రేడ్ లో మనము దానికి కౌంట్ చేసుకోవచ్చు. మోరింగా ఈజ్ రిచ్ ఇన్ కాల్షియం. కాల్షియం ఎవరికైనా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడతాయి అనమాట. అదేవిధంగా మోరింగాలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ B12, బి కాంప్లెక్సెస్ తో పాటు విటమిన్ సి అండ్ అమైనో యాసిడ్స్ భర్పూరంగా ఉంటాయి. ఈ ప్రొడక్ట్ మనకి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తూ మన బాడీకి చాలా రోగాలతో కూడా కాపాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కోసం చాలా మంచిది, లివర్ ప్రాబ్లమ్స్ కోసం చాలా మంచిది, హార్ట్ ప్రాబ్లమ్స్ కోసం చాలా మంచిది, స్కిన్ హెల్త్ కి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉన్నాయంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా బ్రెయిన్ హెల్త్ కి అండ్ హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఫీమేల్స్ కి మెన్సిస్ టైంలో నొప్పి రావడం, తక్కువ బ్లీడింగ్ అవ్వడం, మెన్సిస్ స్కిప్ అవ్వడం, మెన్సిస్ సమయంలో బాగా కడుపులో నొప్పి, బ్యాక్ పెయిన్ రావడం, ఈ అన్ని ప్రాబ్లమ్స్తో ఈ ప్రోడక్ట్ మనకి కాపాడుతుంది. ఈ ప్రోడక్ట్ బేసికలీ మన న్యాచురలీ ఎనర్జీ బూస్ట్ చేయడానికి అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సూపర్ నరిష్ మోరింగా మనము ఈ అన్ని కండిషన్స్లో ఇస్తున్నాము, కానీ మనం ప్రెగ్నెన్సీ సమయంలో ఇవ్వకూడదు, లేడీస్కి కిడ్నీ ఫెయిలియర్ కేసెస్కి ఇవ్వకూడదు, లో బీపీ కేసెస్కి ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ మోరింగాలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో పొటాషియం ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ మనం లో బీపీ పేషెంట్స్కి ఇవ్వకూడదు, లేకపోతే బీపీ మళ్ళీ పడిపోతుంది. సో ఇది ఎవరికి ఇవ్వద్దు, కిడ్నీ పేషెంట్స్, కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్కి ఇవ్వద్దు, ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వకూడదు, అండ్ ఎవరికైనా లో బీపీ ఉన్నాయి వాళ్ళకి ఇవ్వకూడదు. మిగతా అందరికీ మీరు ఇవ్వండి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉన్నాయి, ఎవరికైనా బ్రెయిన్ వీక్గా ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, విటమిన్ B12 తక్కువ ఉన్న వాళ్ళకి, విటమిన్ ఏ తక్కువ, ఐస్ సరిగా కనపడట్లేదు. సో ఇది బేసికలీ ఒక కంప్లీట్ ఒక మనకి న్యూట్రియంట్స్ ఏదో కావాలి. సో దిస్ కమ్స్ అండర్ సూపర్ ఫుడ్ కేటగిరీ అనమాట. ఇది డైలీ టాబ్లెట్, ఒక టాబ్లెట్ మార్నింగ్, ఒక టాబ్లెట్ ఈవినింగ్ తినక ముందు తీసుకుంటే చాలు, చాలా బాగా మీకు కావాల్సిన అన్ని మొత్తం న్యూట్రియంట్స్ అందిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బయోమాగ్నెటిక్ బ్రేస్లెట్ అనమాట. సో ఈ బయోమాగ్నెటిక్ బ్రేస్లెట్ మనము రెగ్యులర్గా ఎవ్రీ డే వేసుకోవాలి. ఎవరు వేసుకోవాలి? ఫ్యామిలీలో ఉన్న అందరూ వేసుకోవాలి. ఈ బ్రేస్లెట్ ఎలా తయారు చేసింది కంపెనీ? జర్మేనియం, టోర్మెలిన్, ఫార్ ఇన్ఫ్రారెడ్ అండ్ నెగటివ్ అయాన్స్తో ఇది బ్రేస్లెట్ తయారు చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుంది? మన చుట్టూ ఉన్న ఈఎంఎఫ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ ఉన్నాయి, దానికి న్యూట్రలైజ్ చేస్తుంది. మన బాడీ ఏదో న్యాచురల్ ఎనర్జీ ఫ్లో ఉంది, దానికి ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తుంది, ఆ ఫ్లోకి బాగా ఉంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, జాయింట్ పెయిన్స్ రిడ్యూస్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి అనమాట. ఎవరికైనా నిద్ర రావట్లేదు, ఇన్సోమ్నియా ఉన్నాయి, స్లీప్ డిస్టర్బ్ ఉన్నాయి, వాళ్ళకి బాగా మంచి ప్రశాంతంగా పడుకోబెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ఫోకస్ ఇంప్రూవ్ చేస్తుంది, మెంటల్ క్లారిటీకి ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎవరు యూజ్ చేయాలి ఇది? స్మార్ట్ ఫోన్ యూజ్ చేసేవాళ్ళు, ల్యాప్టాప్ యూజ్ చేసేవాళ్ళు, ఆఫీస్లో పని చేసేవాళ్ళు, ఎవరికి నిద్ర రావట్లేదు వాళ్ళు, ఈ అందరూ ఈ ప్రోడక్ట్కి యూజ్ చేయాలి. టాబ్లెట్ ఆఫ్టర్ మీల్స్ కాదు, బిఫోర్ మీల్స్ తీసుకోవాలి, రైట్? సో ఇవి, సో ఇప్పుడు మీరు చూసారు కదా, మనం వర్క్ చేయాలి ఈ కన్సెప్ట్ మీద. దిస్ ఇస్ ద కన్సెప్ట్, అండ్ దిస్ కన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఎస్ వెల్నెస్ షీల్డ్, ఐఎంసి వెల్నెస్ షీల్డ్. హిమాలయన్ బెర్రీ, alkaline water, super nourish moringa and anti radiation biomagnetic bracelet. సో ఈ వెల్నెస్ షీల్డ్ ఏదో ఉంది, ఈ వెల్నెస్ షీల్డ్ కాంబో మీకు అలా వస్తుంది. మీరు హిమాలయన్ బెర్రీ చూస్తే ఏపీ ప్రైస్ 1449,
అండ్ బీవీ 455 ఉన్నాయి. అల్కలైన్ వాటర్ బాటిల్ ది ఏపీ ప్రైస్ వచ్చేసి 1926 ఉన్నాయి. బీవీ వచ్చేసి 475 ఉన్నాయి. అండ్ సూపర్ నరిష్ మొరింగాది ఏపీ ప్రైస్ 891 ఉన్నాయి. బీవీ వచ్చేసి 300 ఉన్నాయి. అండ్ బ్రేస్లెట్ ది ఏపీ ప్రైస్ వచ్చేసి 4050 ఉన్నాయి. బీవీ వచ్చేసి 1400 ఉన్నాయి. మీరు ఈ తులసి, హల్దీ, ఐ డ్రాప్ చిన్న చిన్న దానికి వాటికి వెళ్ళొద్దు. మీరు పెద్ద బిజినెస్ చేయాలా, చాలా తొందరగా మీరు టీంకి గ్రోత్ చేయించుకోవాలా, మీ టీంలో ఒక మంచి ఇన్కమ్ తీసుకొని రావాలా, మీరు ఒక మంచి ఇన్కమ్ తీసుకొని రావాలంటే ఇదే కన్సెప్ట్ మీద ఎవరికైనా మీరు ప్రెజెంటేషన్ ఇస్తున్నారంటే ఐఎంసి వెల్నెస్ షీల్డ్ గురించి ఇవ్వండి. ఈ కాంబో ప్యాక్ మన ఆల్ 4 మేజర్ ఇన్విజిబుల్ ఎనిమీస్ ఏదో ఉన్నాయి, పొల్యూటెడ్ వాటర్, పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ ఫుడ్ అండ్ రేడియేషన్, ఈ అన్నిటికీ సైలెంట్ కిల్లర్స్ ఏదో అంటాము, దాంతో ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఇది పనికి వస్తుంది. డీటాక్స్ తో పాటు నరిష్మెంట్ అండ్ డిఫెన్స్ చేస్తుంది. అండ్ మనకి అందరికి ఒక హోలిస్టిక్ హెల్త్ అండ్ సస్టైన్డ్ హెల్త్ దగ్గర మనకి వైపు తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కీడాజడి. ఈ కీడాజడి యాజ్ అ ఇమ్యూన్ షీల్డ్ గా పనిచేస్తుంది. కీడాజడి మార్కెట్లో 2 రకాలుగా వస్తాయి. ఒకటి కార్డిసెప్స్ సినెన్సిస్ అండ్ కార్డిసెప్స్ మిలిటారిస్. కార్డిసెప్స్ సినెన్సిస్ వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఒక కేజీ దాదాపుగా 25 to 30 lakhs 50 lakhs దాకా వెళ్తాయి. దానికి మెయిన్ హర్బ్ అన్నమాట. మన కార్డిసెప్స్ సినెన్సిస్ మనం యూజ్ చేస్తున్నాం మన కీడాజడిలో, ప్లస్ ముస్లీ యూజ్ చేస్తున్నాము. ఇది బేసికలీ స్ట్రెస్ మేనేజ్ చేయడానికి, ఎనర్జీ పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మన బాడీలో ఆక్సిజన్ అప్టేక్, ఆక్సిజన్ ప్రవాహం ఎక్కువ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. స్టామినా అండ్ రెస్పిరేటరీ స్ట్రెంగ్త్ పెంచుతుంది. అదేవిధంగా మేల్ అండ్ ఈ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. హార్మోన్స్ ఎవరికైనా ఇంబ్యాలెన్స్ ఉన్నాయంటే హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. దాంతోపాటు మన వైటల్ ఎనర్జీకి బిల్డ్ చేయడానికి, బోన్ హెల్త్ కి, Recording stopped. హార్ట్ హెల్త్ కి పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. Recording in progress. అండ్ దాంతోపాటు కిడ్నీ సపోర్ట్, కిడ్నీ హెల్త్ అండ్ లివర్ హెల్త్ కి బాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఓన్లీ సెక్షువల్ ప్రొడక్ట్ గా కాదు, మీరు ఒక స్టామినా కోసం బాగా ఉపయోగపడుతుంది. ఎవరు జిమ్ వెళ్తున్నారు, యంగ్ అంటే అబౌవ్ 18 ఎవరెవరు ఉన్నారో, మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు, వాళ్ళు ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇది వేసుకుంటే మీ బ్రెయిన్, మీ హార్ట్, మీ మసల్, మీ బోన్ బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి. మీకు తొందరగా రోగాలు రావు, ఇమ్యూనిటీ బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. సో కీడాజడితో పాటు మనము బ్రేస్లెట్ యాజ్ అ కాంబినేషన్ గా ఇవ్వచ్చు. ఇది శక్తి రక్షక్ ప్యాక్ గా మనం అమ్మవచ్చు. ఇంత ముందు నేను 4 ప్రొడక్ట్స్ ఏదో చెప్పాను, హిమాలయన్ బెర్రీ, అల్కలైన్ వాటర్ బాటిల్, మొరింగా అండ్ బ్రేస్లెట్. ఇది ఇమ్యూన్ షీల్డ్ ప్యాక్ గా మనము కన్సెప్ట్ అమ్మవచ్చు. కీడాజడి ప్లస్ బ్రేస్లెట్ మనము శక్తి రక్షక్ ప్యాక్ గా మనము ఇది అమ్మవచ్చు. Healthy life with IMC.